ప్రపంచంలో హిందువులు ఏ దేశానికి వెళ్ళినా ఆదరణ లభించింది. ఎందుకంటే ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలతో మమేకమైపోయారు. వాళ్ళ పూజ ఇంట్లో చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం ఇంట్లో చేసుకున్నారు. చుట్టుపక్కల ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు. దాంతో నిదానంగా వాళ్ళు మన పూజలు చూసినప్పుడు మనతో వచ్చి మమేకమై నిదానంగా ఆయా దేశాల్లో హిందుత్వం వైపుకి టర్న్ అయ్యారనడానికి సాక్ష్యం రష్యాలో హరే రామ హరే కృష్ణ సిస్టమ్స్ దగ్గర నుంచి చూస్తే అనేక దేశాల్లో ఆలయాలు ఉంటాయి. ఆలయాలకి ఆ దేశీయులు కూడా వచ్చి పూజలు చేస్తారు. ఈవెన్ పెళ్ళిళ్ళు పేరంటాలు కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆ దేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ వాళ్ళు చేసుకుంటున్నటువంటిది చూస్తున్నాం. అది హిందూ సంస్కృతి తీసుకొచ్చినటువంటి మార్పు. ఆఫ్ఘనిస్తాన్ నుంచినో, బంగ్లాదేశ్ నుంచినో, పాకిస్తాన్ నుంచినో, లేకపోతే లెబనాన్ నుంచినో, యెమెన్ నుంచినో ఇట్లాంటి దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ చేసిన అరాచకాలు, మతపరంగా ఆ దేశస్తుల మీదన దౌర్జన్యం, ఆ దేశస్తుల మీద ఆధిపత్యం చెలాయించడం, తమ మతాచారాన్ని వాళ్ళ మీద రుద్దడం, వాళ్ళ దేశపు చట్టాలను మేము అంగీకరించం, మా మత చట్టాలే మీ దేశంలో ఉండాలన్న ఉద్యమాలతో విరక్తి చెందినటువంటి ఆయా ప్రజల తిరుగుబాటుని బ్రిటన్లో చూస్తున్నాం. బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడే తిరుగుబాటు చేసినటువంటి వైనం చూస్తున్నాం. అదే సందర్భంలో జపాన్లో మొన్న మసీదు కడతానంటే ప్రభుత్వం భూమి ఇచ్చినా సరే వ్యతిరేకంగా ఉద్యమించడం చూసాం. ఇప్పుడు దక్షిణ కొరియాలో అట్లాగే జరిగింది. ముస్లిం మైగ్రెంట్స్ అందరికీ కలిపి ఒక బిల్డింగ్లో మసీదు నిర్మాణానికి దక్షిణ కొరియా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఆ బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదని ఉద్యమిస్తే ప్రభుత్వం పట్టించుకోకపోతే స్థానికులందరూ కలిసి ఆ మసీదు కన్స్ట్రక్షన్ చేస్తున్న చోట పోర్క్ ఉద్యమం పెట్టారు. అక్కడే పోర్క్ అంటే పంది మాంసంతో కూడినటువంటి వంటలు వండటం తినడం లాంటిది కరెక్ట్గా ఆ కన్స్ట్రక్షన్ ముందే ప్రారంభించారు. దాంతో ముస్లింలు అక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ప్రభుత్వానికి కంప్లైంట్ చేసుకున్నటువంటి వ్యవహారం. ఆ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యమం చేస్తున్న వాళ్ళని అడిగితే ఇది బాజాప్తా చేస్తామని చెప్తున్నటువంటి వ్యవహారం.